ఏపీ సీఎం చంద్రబాబు మచిలీపట్నం పర్యటన ఈ ప్రాంత మహర్దశకు నాంది కాబోతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోర్టు నిర్మాణం ద్వారా పారిశ్రామిక పర్యాటకంగా మచిలీపట్నం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజావేదిక సభ ద్వారా సీఎం ఇచ్చిన ప్రతి హామీ అమలుకు తన వంతు కృషి చేస్తారని చెప్పారు. మచిలీపట్నాన్ని పట్టిపీడిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి గాను 12 కోట్లతో కోన రోడ్డులో 13 ఎకరాల్లో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి జల జీవన్ మిషన్ కింద 220 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు మంత్రి. చెప్పేటప్పుడు ఒక్కసారి అధికారులందరూ కూడా ఒకసారి ఉలిక్కిపడ్డారు. పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అందరూ ఉలిక్కిపడ్డారు. వారు అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఇమ్మీడియట్గా కరెక్ట్ చేయమని చెప్పి దాన్ని ఇమ్మీడియట్గా 2025 డిసెంబర్ నాటికల్లా బందరు పోర్టుని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కింద ఏదైతే అమరావతి నుంచి అభయకాలంలో మంగినపూడి బీచ్ కానీ, బ్యాక్ వాటర్స్ కానీ, ఎకో టూరిజం కానీ, అట్లాగే హంసల్ దీవి కానీ, అలాగే బుద్ధ విహార్ మనకి ఏదైతే ఘంటసాల దగ్గర ఉందో ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ కింద చేస్తే అటు పెద్దపట్నం వరకు మొత్తం మనం డెవలప్ చేస్తే ఒక టూరిజం ద్వారా కొన్ని దేశాలే నడుస్తున్నాయి. అంత అద్భుతంగా దీన్ని చేయడానికి అవకాశం ఉంది. అలాగే మచిలీపట్నం పోర్ట్ని వారు సర్ప్రైజ్ విజిట్ కూడా పెట్టడం జరిగింది. ఉన్న దాంట్లో లేదు, బస్సు ఎక్కి పోర్టు దగ్గర పోనండి అని చెప్పి అది చెప్పేటప్పుడు ఒక్కసారి అధికారులందరూ కూడా ఒకసారి ఉలిక్కిపడ్డారు. పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అందరూ ఉలిక్కిపడ్డారు. వారు అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఇమ్మీడియట్గా కరెక్ట్ చేయమని చెప్పి దాన్ని ఇమ్మీడియట్గా 2025 డిసెంబర్ నాటికల్లా బందరు పోర్టుని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కింద ఏదైతే అమరావతి నుంచి అభయకాలంలో మంగినపూడి బీచ్ కానీ, బ్యాక్ వాటర్స్ కానీ, ఎకో టూరిజం కానీ, అట్లాగే హంసల్ దీవి కానీ, అలాగే బుద్ధ విహార్